సోలార్ మాడ్యూల్స్ యొక్క మౌంటింగ్ నిర్మాణాన్ని తనిఖీ చేయడం, డిఫెక్టివ్ పిక్చర్లను భర్తీ చేసే విధానం అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ అభ్యాసం ముగింపులో మీరు చేయగలిగేవి: ఇప్పటికే ఉన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్లో మౌంట్ అవకాశాల వైఫల్యానికి ఆధారాలు సేకరించటం, మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్పై డిఫెక్టివ్ పిక్చర్లను రిపేర్ చేయటం, అవసరమైన పరికరాలు మరియు సాధనాలు, ఇప్పటికే ఉన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ను సందర్శించుట, సౌరశ్రేణి లాగ్ షీట్. సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్లో సోలార్ ఫోటో వోల్టాయిక్ శ్రేణి యొక్క లేఅవుట్, పిక్చర్లు లేదా ఎంఎంఎస్ ఇన్స్టాల్ చేయబడిన వివరాలతో కూడిన కొలతలు మరియు పదార్థములు, ఇన్స్టాలేషన్ మార్గదర్శకాల విధానం, విడి భాగాలు, పీపీఈ కిట్, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు, మల్టీమీటర్, థర్మల్ కెమెరా, క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్, స్పేర్, డిఈ డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్ 6 mm నుండి 15 mm, క్రింపింగ్ టూల్ 3 mm నుండి 16 mm, కొలిచే టేప్, విడి వైర్స్ మరియు కేబుల్స్. ఇప్పటికే ఉన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్లో మౌంట్ అవకాశాల వైఫల్యానికి సంబంధించిన ఆధారాలను సేకరించడం, వైఫల్యాలను ప్రభావితం చేసే మరియు వ్యతిరేక కారకాల ద్వారా ఏపీఎం కార్యకలాపాల ద్వారా నిర్వహించబడతాయి. కంపనం మరియు శబ్దం, షాక్, దుమ్ము, కవర్ దెబ్బతినుట, మరకలు మరియు స్మడ్జెస్, ఉష్ణోగ్రత, తేమ, తుప్పు, నిరంతర పర్యవేక్షణ, శుభ్రపరచడం మరియు తనిఖీ దారితీసే సమస్యల గురించి అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. ఏదైనా చిన్న వైఫల్యాన్ని మొదట్లో విస్మరించినా లేక గుర్తించకపోయినా దానివల్ల శాశ్వతంగా బ్రేక్డౌన్ అవుతుంది. కనుక సరైన పర్యవేక్షణలో వైఫల్యాల అవకాశములను మరియు ముందుగా చర్యలను సరైన కాలంలో తీసుకున్నచో అన్ని బ్రేక్డౌన్ నుండి ఉపశమనం పొందవచ్చును. పిఎం కింద సోలార్ ఫోటో వోల్టాయిక్ వ్యవస్థల నందు ప్రధాన కార్యకలాపాలు: మౌంటింగ్ నిర్మాణం యొక్క సమగ్రత, మాడ్యూల్ శుభ్రపరచడం, హాట్స్పాట్ల గుర్తింపు, జంక్షన్ బాక్స్ సర్వీసింగ్, ఇన్వర్టర్ సర్వీసింగ్, కేబులింగ్ కనెక్షన్లు, ప్లాంట్ యొక్క సంతులనం, ఎర్తింగ్ రక్షణ, వృక్షముల నియంత్రణ. మాడ్యూల్ మౌంటింగ్ నిర్మాణంపై డిఫెక్టివ్ పిక్చర్లను బాగుచేయుట. ఎంఎంఎస్ అంటే మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్. మాడ్యూల్స్ యొక్క నిర్మాణంను చూసినచో ఒకదాని మీద ఒకటి అమర్చడానికి అవసరమైనదిగా ఉండాలి. దీని వలన మాడ్యూల్స్ను గట్టిగా పట్టుకొనుటకు వీలవుతుంది. ఉపరితలం ఇన్స్టాలేషన్ నందు బలమైన గాలుల తాకిడిని కూడా తట్టుకుంటుంది. మొత్తం సామర్థ్యంను మరియు ఉత్పాదకను అదనంగా పెంచుటకు దోహదపడుతుంది. ఇన్స్టాలేషన్ అప్పుడు వాలు లేదా ఒంపు మాడ్యూల్ సిస్టమ్ నందు లాభదాయకమైనదే. భౌగోళిక ప్రాంతము మరియు స్థాపించిన ప్రదేశంపై ఆధారపడుతుంది. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఫ్లాట్ కాంక్రీట్ రూఫ్. ఫ్లాట్ కాంక్రీట్ రూఫ్ కోసం ఒక ఎంఎంఎస్ అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది అనుమతించే ఎంఎంఎస్ మాడ్యూల్స్ నిర్దిష్ట ఇన్స్టాలేషన్కు అనుకూలమైన కోణంలో ఉంచుటకు. బ్యాటరీ టెర్మినల్స్ను శుభ్రపరచుటలో సరైన నిర్వహణ విఫలమైనప్పుడు మరియు వాటిని భర్తీ చేయండి. ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే వస్తువుల వైఫల్యాలు యాదృచ్ఛికంగా ఉంటాయి మరియు ఊహించలేము. ముందస్తు నిర్వహణ చర్యను స్వయంగా అమలు చేపట్టడం అనేది లోపమునకు నిజమైన కారణం కావచ్చు. దిద్దుబాటు నిర్వహణకు సంబంధించిన లోపాలను గుర్తించటం, ఏ ప్రదేశంలో మరియు వాటిని మరమ్మత్తు చేయడం, నైపుణ్యమును అభివృద్ధి చేయుట ద్వారా మంచి అవగాహన కలుగుతుంది. మొత్తం వ్యవస్థనందు దాని సర్క్యూట్ ఆపరేషన్ మరియు లోపాలను లొకేట్ చేసే పద్ధతులందు. మాడ్యూల్ మౌంటింగ్ నిర్మాణంపై డిఫెక్టివ్ పిక్చర్లను బాగుచేయుట, వదులుగా ఉన్న కనెక్షన్లను బిగించడం, దెబ్బతిన్న మాడ్యూళ్లను భర్తీ చేయడం, కాలిన ఫ్యూజులను మార్చడం, కాలిన ఫ్యూజులను మరమ్మత్తు చేయడం, ఇన్వర్టర్ లోపాలను సరిదిద్దడం, ఇంట్రూడర్స్ వలన దెబ్బతిన్న పరికరాలను మరమ్మత్తు చేయడం, కాలిన కనెక్టర్లను భర్తీ చేయడం, స్కాడా ద్వారా లోపాలను సరిదిద్దుట, మౌంటింగ్ నిర్మాణ లోపాలను సరిదిద్దడం. నిర్వహణ కొరకు లాగ్ షీట్. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా ఇప్పటికే ఉన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్లో మౌంట్ అవకాశాల వైఫల్యానికి ఆధారాలు సేకరించడం, ఏ విధంగా మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్పై డిఫెక్టివ్ పిక్చర్లను రిపేర్ చేయటం,
ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.